అందరికీ నమస్కారం. శైలజ స్టోరీస్కి స్వాగతం. ఆదిరెడ్డి సులోచన గారి రచన ప్రేమలు పెళ్ళిళ్ళు మూడో భాగం. ఇందిరకు శాంతమ్మకు ఒక్క క్షణం పడదు. తన పెద్దరికాన్ని నిలుపుకోవాలని శాంతమ్మ తాపత్రయం. తన స్వాతంత్రం ఎవరూ అరికట్టడానికి వీల్లేదని ఇందిర వాదన. కొన్నిసార్లు శాంతమ్మే రాజీ పడేది. రాను రాను ఆమెలో నిరాశ పేరుకుపోసాగింది. తన పనేమో తను చేసుకొని సహించనంత తిని ఏదో చదువుతూ కాలం వెళ్ళబుచ్చేది. ఇందిర కూడా ఎక్కువగా ఇంట్లో ఉండదు. స్నేహితుల ఇళ్లకో క్లబ్కో పుట్టింటికో వెడుతుంది. మధుకర్కు తీరిక ఉంటే ఏ సినిమాకో వెడతారు. వారంలో 2 పూటలు ఇంటి వద్ద భోజనం చేయటం గగనమే. మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతిగా కూర్చుంది శాంతమ్మ. బట్టలు చుట్టి తీసుకువచ్చాడు దర్జీవాడు. అమ్మా, చిన్నమ్మగారి జాకెట్లు తెచ్చాడు దర్జీవాడు. ఆమెగారు ఇంట్లో లేదని చెప్పలేకపోయావా? మధ్యాహ్నం వస్తే ఇంట్లోనే ఉంటానన్నారమ్మా. కూలీ కావాలా? ఎంతయిందో చెప్పు. ఎంతో లేదమ్మగారు. 4 జాకెట్లు 10 రూపాయలు. పొట్లం టేబుల్ పైన పెట్టి వినయంగా నిల్చున్నాడు. ఒక్క జాకెట్టుకు 2.5. ఆ తెల్లముఖం వేసింది శాంతమ్మ. ఈ కూలీ చాలా చౌకమ్మగారు. అదే అబిడ్స్లో అయితే 3 నుండి 5 రూపాయల దాకా ఉందమ్మా అన్నాడు. అక్కడికి తను చాలా తక్కువ కూలి తీసుకుంటున్నట్లు. అంత బాగా కుట్టావా? పొట్లం విప్పి ఒక జాకెట్ తీసింది. అది చూస్తూనే ముఖం తిప్పుకుంది. యజమానురాలి అవస్థ చూసి, శానమ్మంది బజారులో ఇలాంటివే వేసుకుంటారమ్మా అంది మల్లమ్మ. మీ కోడలు ఒక్కతే కాదు అనే ధోరణిలో. అప్పుడే ఐహిల్స్ టకటకలాడించుకుంటూ వచ్చింది ఇందిర. చెప్పిన టైంకు తెచ్చావన్నమాట. గుడ్, ఇప్పుడే వస్తానుండు. జాకెట్లు తీసుకొని లోపలికి వెళ్ళింది. 5 నిమిషాల్లో తను వేసుకున్న జాకెట్ పరీక్షించుకుంటూ తృప్తిగా చూసుకుంటూ బయటికి వచ్చింది. ఫిట్టింగు బాగా కుదిరింది. ఎంత ఇవ్వమన్నావు? 10 రూపాయలండి. ఇందిర పర్సు తీసి 12 రూపాయలు ఇచ్చింది. వాడు సంతోషంగా వెళ్ళిపోయాడు. మల్లమ్మ శాంతమ్మ గుడ్లు మిటకరించారు. 2 రోజుల క్రితం సంఘటన గుర్తుకు వచ్చింది. ఇందిర ఎక్కడికో రిక్షాలో వెళ్ళి వచ్చింది. వాడు 6 అణాలు ఇవ్వండి, చాలా దూరం అంటాడు. 4 అణాలు ఇచ్చి వెళ్ళమంది ఇందిర. వాడు విసిగి నానా మాటలు అనుకుంటూ వెళ్ళాడు. మొదట బేరం మాట్లాడకపోవటం తన తప్పని గట్టిగా అరుచుకుంది. 2 అణాల దగ్గర అంత పొదుపు చూపి 2 రూపాయలు లెక్కలేదన్నట్లు ఖర్చు చేయటంలో ఇందిర ఉద్దేశం ఏమిటో శాంతమ్మకు బోధపడలేదు. వాడు 10 అంటే 12 ఇచ్చావేమిటి అంది కోడల వంక చూస్తూ. ఇందిర అత్తగారి వంక నిర్లక్ష్యంగా చూసింది. మంచిగా పనిచేసేవారికి ఆ మాత్రం బహుమతి ఇవ్వకుంటే ఎలా? కూలీ కాక బహుమతి కూడానా? ప్రతిదానికి నీకు సంజాయిషి చెప్పుకోవాలా? ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. మీరెందుకు అంత గలగల్లాడిపోతున్నారు? సొమ్ము గంగపాలవుతుంటే చూడలేకపోతున్నాను. చెమటోడ్చి రిక్షాలాగిన వాడికి 2 అణాలు ఇవ్వలేకపోయావేమిటి? చూడలేకపోతే కళ్ళు మూసుకో. అంతేకాని నా విషయంలో జోక్యం అనవసరం. మీ సొమ్మేం ఖర్చు చేయటం లేదు. నా భర్తది, నా ఇష్టం అంది పెంకిగా. ముందు నా కుమారుడు, తరువాతే నీ భర్త. అది గుర్తుంచుకుంటే మంచిది. అన్నీ గుర్తున్నాయి. ఈ ఇంటిలో నువ్వెంతో నేను అంతే. అది గుర్తించి ప్రవర్తిస్తే మర్యాద దక్కుతుంది విసురుగా అనేసి మేడ మీదకి వెళ్ళిపోయింది. శాంతమ్మ అహం దెబ్బతిన్నది. తను ఏనాడు ఎవరిచేత ఒక్క మాట పడలేదు. స్రవించే అశ్రువులు కొంగుతో ఒత్తుకుంటూ కూర్చుంది. ఉత్సాహంగా హాస్పిటల్ నుండి వచ్చాడు మధుకర్. దుఃఖిస్తూ కూర్చున్న తల్లిని చూసి తెల్లపోయాడు. 2 రూపాయలు వృధాగా ఖర్చు చేశానని మీ అమ్మగారు బాధపడుతున్నారు పైనుండి క్రిందికి దిగుతూ అంది ఇందిర. నా బాధతో నీకేం తల్లి? అనవసరంగా మాటలు మీరటం మీ వంతు. బయట నుంచి ఆయన రాగానే పితూరులు చెప్పకపోతే విశ్రాంతి తీసుకొనివ్వరాదు? నేను వాడితో ఏమీ చెప్పలేదు. అంతా నువ్వే చెబుతున్నావు. నోటికి ఎంతొస్తే అంత వాగకు. అంటే పడి ఉండటానికి నీ పరిచారికలెవరూ లేరు. పరిచారికలే నయం. ఒక్కసారి చెప్తే వింటారు. వాగుడు గిగుడు అంటే మాట తక్కదు. ఇందిర మధుకర్ అరిచాడు. అనని ఎన్ని అంటుందో. అవిధేయుడైన కుమారుణ్ణి కన్నందుకు ఇలాంటి శాస్తి నాకు కావలసిందే. అందుకే కులమింటి కోతిని కట్టుకోమన్నారు అని వెళ్ళిపోయింది శాంతమ్మ లోపలి గదిలోకి. గుణం లేని కులమెందుకు? 2 రూపాయలకి ఇంత రాద్ధాంతం చేస్తుంది న్యూసెన్స్ అనుకొని పైకి వెళ్ళిపోయింది ఇందిర. విద్యావతి నాగరపు టంచులు చేరిన ఇందిర కూడా మామూలు స్త్రీలకు మళ్ళీ మాటకు మాట సభ్యత లేకుండా మాట్లాడుతుందేమిటి? ఎంత చదివినా ఎన్ని నేర్చినా స్త్రీయేనా? చదువుకు సంస్కారానికి సంబంధం లేదని అతను యోచించలేకపోయాడు. గౌరవ కుటుంబాలలో స్త్రీలు కూడా పోట్లాడుకుంటారా? అత్తా కోడలి బాంధవ్యం మామూలేనా? తమకు మళ్ళనే పోట్లాడుకుంటారేమిటి? మల్లమ్మ ఆలోచన సాగింది. తల్లిని భార్యని ఎవరిని పలకరించినా ప్రమాదమేనని మధుకర్ బయటకు వెళ్ళిపోయాడు. అతని పరిస్థితికి మల్లమ్మ జాలితో నిట్టూర్చింది. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు మధుకర్.
ఇందిర ఇంటిలో లేదు. చిరాకేసింది. చికాకును ప్రదర్శించకుండా తల్లిని పలకరించి ఊరడించాడు. ఇందిర తరఫున క్షమాపణ పేర్కొన్నాడు. తల్లి ముఖం వికసించింది. ఇక భార్యను ప్రసన్నురాలను చేసుకోవాలి కాబోలు. కారు అత్తగారింటి ముందు ఆగింది. అత్తగారు పలకరిస్తున్నా త్వరగా పైకి వెళ్లాలని వినిపించుకోనట్టే నటించాడు. ఇందిర పడుకొని ఉంది. అలసటగా కనిపించే కనురెప్పలు అందంగా కనిపించాయి. ఆమె పైకి వంగి మృదువుగా ఇందు అని పిలిచాడు. ఈ సమయంలో పడుకున్నావేమిటి? లే. తల బరువుగా ఉంది. కళ్ళు బరువుగా విప్పింది. ఏది చూడని. ఇందిర తలపైనున్న చేతులను తొలగించి గట్టిగా ముద్దు పెట్టుకుని తగ్గిందా అన్నాడు నవ్వుతూ. ముద్దు పెట్టుకుంటే తలనొప్పి తగ్గితే రేపటి నుండి అందరూ క్యూలో నిల్చొని మీ ప్రాణాలు తీస్తారు అంది నీరసంగా నవ్వుతూ. లే, సినిమాకో షికారుకో వెళితే అదే తగ్గుతుంది. బలవంతం చేసి లేవదీశాడు. లేచి ముస్తాబైంది. కానీ ముఖం వాడిపోయింది. ఇద్దరూ మెడ దిగేసరికి హాల్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఎన్నాళ్ళు ఆగాలి? 4 సంవత్సరాల నుండి వింటున్న పాత పాటే. క్రొత్త వ్యక్తి విసుగ్గా అరుస్తున్నాడు. ఉంటే ఇవ్వమ్మా, మర్యాదగా వెళితే చేతిలో డబ్బు ఉన్నప్పుడు పంపుతాము, లేకుంటే లేదు. ఇందిర తల్లి నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది. అప్పు చేసి ఆడంబరాలు వెలగబోయకుంటేనేం, ఇన్ని బట్టలు కొనుక్కుంటేనేం, ఒక్కటా రెండా? 1500. గట్టిగా మాట్లాడితే అది ఇవ్వరట. ఎవరి తాత సొమ్మో. మాటలు మర్యాదగా రానివ్వు. ఇవ్వమంటే ఇవ్వము. ఏం చేసుకుంటావో చేసుకో, వెళ్ళు అని గట్టిగా అరిచింది ఆమె. చూస్తాను ఆ భాగవతం ఏమిటో. క్రొత్త ఖాతాదారుణ్ణి పట్టుకున్నారుగా, చూస్తాను వాడలా ఇస్తాడో. థూ, పేరు మోసిన డాక్టర్, సిగ్గులేదు నానా మాటలంటూ వెళ్ళిపోయాడతను. ఎవరు ఇందు అర్థం కాక చూశాడు మధుకర్. బట్టల కొట్టువాడు పాలిపోయిన ముఖంతో జవాబు చెప్పింది. అర్థం కాని అత్తగారి ఆర్థిక పరిస్థితి ఊహించసాగాడు. విసురుగా అల్లుని వైపు చూసింది ఇందిర తల్లి. మీ అమ్మ మర్యాద లేకుండా మాట్లాడుతుందట. ఇందును ఇకపై ఇక్కడే ఉంచుకుంటాను. ఆ పిచ్చివాగుళ్ళు అది భరించలేదు. సంసారాలు అన్నాక మాట అనుకోరా? అందుకు మీరేం బాధపడొద్దు కఠినంగా జవాబిచ్చాడు మధుకర్. కులం గుణం అంటూ దెప్పుతుందట. నీకు మా సంగతి మొదటే తెలియదా అంది కోపంగా. నాకు తెలుసు. ఆమె పూర్వాచారాలను పాటిస్తుంది. కానీ నన్ను శాసించలేదు. ఏదో ఆవేశంలో అని ఉంటుంది. ఇంత గొడవ దేనికి? వస్తావా ఇందు, నేను వెళ్తున్నాను. తీక్షణంగా ఇందిర వైపు చూసి వెళ్ళిపోయాడు బయటికి. నేను వెళ్తాను మమ్మీ, సినిమాకు పోదామంటున్నారు. తల్లి జవాబుకు ఎదురు చూడకుండానే కారులో కూర్చుంది. కారును స్టార్ట్ చేసే భర్త వంక చూసింది. అతడు గంభీరంగా ఉన్నాడు. కారు పబ్లిక్ గార్డెన్ వైపు వెళ్ళింది. వీధి దీపాలు వెలిగాయి. పరిసరాలు అందంగా కనిపించసాగాయి. అదేం సినిమాకని కారు ఇడితిప్పారు? టైం దాటింది. ఈరోజు మూడ్స్ కూడా సరిగ్గా లేవు. గార్డెన్లో కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం. కారు ఆఫ్ చేసి లాక్ చేస్తుంటే విధిలేక కారులోంచి దిగింది ఇందిర. పచ్చికపై కూర్చున్నారిద్దరు. సూటిగా ఇందిరని చూశాడు. సంధ్య వెలుగులో ఆమె రూపం కమనీయంగా కనిపించింది. ముఖంపై అల్లాడే ముంగురులు, చూపురులను ముగ్ధులను చేసే కనుదోయి, దుడుకుతనమే లేకుంటే ఎంత బాగుండును అనుకున్నాడు. ఇలా తపస్సు చేయటానికైనా ఇక్కడికి వచ్చింది విసుగ్గా చూసింది. ఇందు, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. అభ్యంతరం లేదుగా? మీ ఇంటి విశేషాలైనా అంది తీవ్రంగా. అంతటి కుసంస్కారిని కాను. మనకు సంబంధించిన విషయాలే చెప్పమన్నట్టు చూసింది ఇందిర. ఇందు, మనకు ఆర్థికంగా ఏ లోటు లేదు. మన సంపాదనపై ఆధారపడిన వారి గొడవ అంతకన్నా లేదు. అయినా మన సంసారంలో గొడవలు వస్తున్నాయి ఎందుకంటావు? అనునయింపుగానే అడిగారు. ఏమో, నాకేం తెలుసు అంది ముఖం తిప్పుకుంటూ. అలా పట్టి పట్టనట్టు మాట్లాడకు ఇందు. ఆలోచించు. నువ్వు చదువుకున్న దానవు. అమ్మతో పాటు తొందరపడితే ఎలా? ఆమెకు మాత్రం ఎవరున్నారు? ఏదో పెద్దది. మనం చేసే ఖర్చులు దుబారాగా కనిపించవచ్చు. ఏదో అంటుంది, సర్దుకుపోవాలి. సర్దుకుపోయే కర్మ నాకేం పట్టలేదు. మా మమ్మీ డాడీలు కూడా నా మాటకి ఎదురు చెప్పరు అంది దురుసుగా. వచ్చే కోపాన్ని దిగమింగుకున్నాడు మధుకర్. అక్కడే పొరపడుతున్నావు. ఇంట్లో వాళ్ళు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి. ఆవిడ మనకన్నా పెద్దది. కొన్ని విషయాలలో మనం లొంగి ఉండాలి అన్నాడు. ఎంత మృదువుగా చెప్పబోయినా కంఠంలో కఠినత్వం తొంగి చూసింది. అన్నయ్యలు వదినలు ఏం చేసినా మా మమ్మీ పట్టించుకోదు. మీ మమ్మీ మాత్రం ఎందుకు ప్రతిదానిలో తలదొరచాలి? మీ అమ్మ సంగతి వేరు. మీ నాన్నగారు ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలు మీరున్నారు కాబట్టి తన ప్రేమ అన్ని వైపులా కేంద్రీకరించగలదు. వారి విషయాలు అంతగా పట్టించుకోదు. మా అమ్మ అలా కాదు. ఆమె ప్రపంచమంతా నా చుట్టూనే ఉంటుంది. నా భార్యవైన నీ చుట్టూ ఉంటుంది. అలా పట్టి పట్టనట్టుంటే అనురాగాలకు ఆప్యాయతలకు తావే ఉండదు. కొంచెం ఓర్మి వహించు. ఏమో బాబు, నాకంత సహనం లేదు. మీరు చెప్తున్నారు కాబట్టి ట్రై చేస్తాను అంది. గుడ్, పద క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తిందాము. ఇద్దరూ లేచారు. భార్యాభర్తలు కాఫీ పలహారాలు పుచ్చుకొని వచ్చేసరికి బాగా చీకటి పడింది.
ఇద్దరూ ఇంటి దారి పట్టారు. హాల్లోకి వచ్చిన మధుకర్ ముఖం వికసించింది. ఎవరిదో అపరిచిత కంఠం వినిపించింది. ఇందిర అటు చూసింది. చామన ఛాయతో సాధారణమైన దుస్తులు ధరించిన యువతి శాంతమ్మతో నవ్వుతూ మాట్లాడుతుంది. ఎప్పుడొచ్చావు సరు అంటూ ఒక్క అంగలో ఆ యువతి దగ్గరికి వెళ్ళాడు మధుకర్. ఇప్పుడే వచ్చాను. బాగున్నావా అన్నయ్య అంది సంభ్రమంగా. అదేం ప్రశ్న సరు? ఇంత ఆరోగ్యంగా ఎదురుగా మనిషి కనిపిస్తే? ఏదో అడిగానులే బాబు, వదిననుకుంటాను అంది ఇందిర వంక చూసి. ఇందు ఇలారా. ఇందిర వచ్చి భర్త పక్కన నిల్చుంది. పాలరాతి విగ్రహంలా ఉన్న ఇందిరను చూసి విస్మితురాలైంది సరోజ. ఇందు మా పిన్ని కూతురు సరోజ మెడ్రాసులో LIC ఆఫీసులో పనిచేస్తుంది. సరోజని ప్రేమపూర్వకంగా హస్తద్వయం జోడించింది. ఇందిర నమస్కరించి మౌనంగా ఉండిపోయింది. అన్నయ్య, నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావు. నాకు భలే కోపం వచ్చింది. నీతో తగువు పెట్టుకుందామని వచ్చాను. కానీ వదినను చూశాక నిన్ను అభినందించాలనిపిస్తుంది. మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అంది హృదయపూర్వకంగా నవ్వుతూ. అబ్బో, మాటలు చాలా నేర్పావు. అమ్మా, సరు భోజనం చేసిందా? మీతో చేస్తానని కూర్చుంది. మేము బయట చేసి వచ్చాము. నువ్వు కూర్చుందువు పదా సరు, మేము కూడా కూర్చుంటాము అన్నాడు మధుకర్. మీరైనా రెండి వదిన ప్రేమగా పిలిచింది సరోజిని. నాకేం తినాలని లేదు, నిద్రొస్తుంది. వరసల పట్టింపు లేదు. పేరు పెట్టి పిలవండి అని మేడ మీదికి వెళ్ళిపోయింది. సరోజిని చిన్నపుచ్చుకుంది. ఆప్యాయంగా మాట్లాడుకుంటే పోని మర్యాదకైనా మాట్లాడొచ్చుగా. పద సరు. మధుకర్ హెచ్చరికతో తేరుకొని భోజనాల బల్ల దగ్గరకు నడిచింది. వస్తున్నట్టు టెలిగ్రామ్ ఇవ్వొద్దా సరు? టైమేది? మేనేజర్ పిలిచి ఇవాళ హైదరాబాద్లో డ్యూటీలో చేరాలని ఆర్డర్ చేతికిచ్చారు. పెట్టేబేడ సర్దుకు వచ్చేసరికి ట్రైన్ సిద్ధంగా ఉంది. ఎక్కేశాను. ట్రైన్ లేటు. 9ంటికి నాంపల్లిలో ఆగింది. దిగి ఆఫీసులోనే పెట్టేబేడ పడేసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. వెంటనే వదులుతాననుకున్నాను. 5 కాందే వదలలేదు. ఆఫీస్ అవగానే సరాసరి ఇక్కడికే వచ్చాను. నీ పిచ్చిగాని 12 లోపల జాయిన్ అవ్వచ్చు కదా. ఏమో, క్రొత్త చోటు, మొదటి రోజే కటకటా ఎందుకు అనుకున్నాను. ఏమిటో దాని జీవితం ఇలా అయిపోయింది. ఇప్పుడేమైంది పెద్దమ్మ? నీ దగ్గరికి వచ్చేసానుగా అంది సరోజ తేలిగ్గా నవ్వేస్తూ. మధు, నీ స్నేహితుల్లో ఎవరన్నా ఉంటే చూడరా. తగిన వరుడు దొరికితే ఆ 3 ముళ్ళు వేయిద్దాము. ఏ లోకాన ఉందో దాని తల్లి సంతోషిస్తుంది. చనిపోయిన చెల్లెల్ని తలుచుకొని కళ్ళు ఒత్తుకుంది. అలాగే అమ్మా. ఏం సరు, ఎలాంటివాడు కావాలి? పిచ్చివాడు కావాలి. అమ్మ ఏదో అంటే నువ్వు అలాగే ఏడిపిస్తావా అన్నయ్య? అదేం మాట సరు, అన్నగా నాపై ఆ మాత్రం బాధ్యత ఉంచలేవా? అది కాదన్నయ్య, ఇప్పుడెందుకు అవన్నీ, తర్వాత మాట్లాడుకుందాం. లేచి చెయ్యి కడుక్కుంది. సరోజ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్లో ఉంటానని పట్టుబట్టింది. శాంతమ్మ, మధుకర్ నిష్ఠూరం చేసి తమ ఇంట్లోనే ఉంచే ఏర్పాటు చేశారు. రవీంద్ర భారతిలో ఏదో ప్రోగ్రాం ఉందని 3 టికెట్లు తీసుకువచ్చాడు మధుకర్. సరు, మీ వదినేది? ఎక్కడికో వెళ్ళిందన్నయ్య. చిన్న సూట్ కేసు, హోల్డాలు కూడా పట్టుకెళ్ళింది అంది సరోజ. ఎక్కడికో అడగలేదా? ఎవరు అడుగుతారనాయన? ఇబ్బందిగా ముఖం పెట్టింది శాంతమ్మ. ఇష్టారాజ్యం, ఏదో కాలం వెళ్ళబుచ్చాలి అంది నిష్ఠూరంగా. మధుకర్కు చిరాకేసింది. పైకి వెళ్ళి బట్టలు మార్చుకొని ఈజీ చైర్లో కూర్చున్నాడు. అక్కడే పేపర్ వెయిట్ క్రింద ఇందిర రాసిన ఉత్తరం ఉంది. డార్లింగ్, నేను నా ఫ్రెండ్స్ ఓ సినిమా పాట గురించి పందెం వేసుకున్నాము. ఆ పాట మ్యూజిక్ SD బర్మన్. నేను కాదు రామచంద్రాని వాళ్ళు. ఆఖరున కనుక్కుంటే వాళ్లే రైట్. ఓడిపోయినందుకు వాళ్ళందరినీ పిక్నిక్కి తీసుకువెళ్తున్నాను. నిజాం సాగర్ వెళ్తున్నాము. 2-3 రోజులు పట్టవచ్చును. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. చెప్పకుండా వెళుతున్నందుకు మీ ఇందు. మధుకర్ నిట్టూర్చాడు. ఇంతమందిని విలాసయాత్ర చేయించటానికి ఏ 400 కావాలి. ఇందరకు డబ్బెక్కడిది? అనుమానంగా బీరువా తీశాడు. 300 లేవు. అక్కడే బల్లపై ఖర్చులు రాసే బుక్కు వెక్కిరిస్తూ కనిపించింది. యాంత్రికంగా తిరగేశాడు. ఒక్క నెలకు ఇందిర స్వంత ఖర్చులు 500కు తక్కువ లేవు. తన శాలరీ 2-3 రోజులకే స్వాహా. ఇలా అయితే ఉన్న ఆస్తి నిలిచేదెన్నాళ్ళు? ఏమైనా సరే ఇందిరను అదుపులో పెట్టాలి అనుకున్నాడు. ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. లైటన్నా వెలిగించుకోలేదే అన్నయ్య? కాఫీ కప్పుతో వచ్చిన సరోజ లైట్ వేసి మధుకర్ కేసి పరీక్షగా చూసింది. ఏం లేదమ్మా, తలనొప్పిగా ఉంది అన్నాడు. భలే పెద్ద మనిషివే. ఇందాక ఎక్కడికో వెళ్ళాలన్నావు. సరే కాఫీ తీసుకో, అమృతాంజనం తెస్తాను. సరోజ 2 నిమిషాల్లో అమృతాంజనం తెచ్చింది. కాఫీ తాగి అమృతాంజనం రాయించుకున్నాడు. తలలో ఉన్న భారం దిగి తేలిక అనిపించి సేత తీరాడు. ఇందరకు ఇలాంటి పనులు రావా? ఒక్కసారన్నా తన చేత్తో ఇవ్వదా కాఫీ? శరీరానికి పెట్టిన అందము మనసుకెందుకు పెట్టలేదో ఆ విధాత. 4 రోజులకు తిరిగి వచ్చింది ఇందిర. వస్తూనే మంచం ఎక్కింది. ఆదుర్దగా పరీక్షించిన మధుకర్ పెదాలు చిరునవ్వు నవ్వాయి. అబ్బా, ఏమిటో వికారంగా ఉందండి అన్నది. తమరు మాతృశ్రీ కాబోతున్నారు మేడం.
మరి నాకు బహుమతేమిస్తావు? పరిహాసంగా ఇందిర బుగ్గపై చిటికి వేశాడు. భార్య సిగ్గులు మొగ్గ అవుతుందనుకున్నాడు. నిజంగానా మధు? అనుమానమా? అయితే లేడీ డాక్టర్తో పరీక్ష చేయించుకో. కోపం నటించాడు. పళ్లరసం గ్లాస్తో ప్రవేశించింది సరోజ. చూడు సరు, మీ వదిన గడుసుతనం. నేనింత మంచి వార్త చెప్తే నమ్మటం లేదు అన్నాడు ఫిర్యాదుగా. మీకు మంచి మాట. ఇప్పుడు పిల్లలు కావాలని ఎవడేడ్చాడు? పరిస్థితి అర్థం చేసుకున్న సరోజ సంతోషించబోయి ఇందిర మాటలకు తెల్లబోయింది. మధుకర్ బ్రుకుటి ముడిపడింది. పిల్లలంటే ఇష్టం లేదా ఇందు? ఇష్టమా? ఎందుకు? ముందు కాళ్లకు బంధం కాకపోతే ఎందుకో ఈ పిల్లలు నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. ఇందిర నిర్మోహమాటానికి అన్నా చెల్లెళ్ళు అప్రతిభులయ్యారు. ఇందిరలో స్త్రీత్వం లోపించలేదు కదా అనుకుంది సరోజ. తనను చూడటానికి వచ్చిన మోహన్ను సాదరంగా ఆహ్వానించింది మాలతి. ఫలహారం, కాఫీ ఇచ్చింది. రాధ విషయాలు అడిగింది. మీకేం తోస్తుంది రోజు? ఏం చేయను, ఇల్లు బందికాన అయింది. మాలతి ముఖం చిన్నపోయింది. అంతలోనే మళ్ళీ జవాబు చెప్పింది. బయటకు వెళ్ళటానికి నాన్నగారు కారు కొంటామన్నారు. అదృష్టవంతురాలి, మాలాంటి వాళ్ళైతే రోడ్డుపై కూర్చోవలసిందే అన్నాడు నవ్వుతూ. కాలు వంకరవ్వటం అదృష్టం అంటారా? అంది జాలిగా. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తప్పుగా అర్థం చేసుకున్నావు. అలా జరిగినందుకు అన్ని సదుపాయాలు సమకూర్చే ఆస్తి ఉంది. అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులున్నారు అందుకన్నాను. ఇద్దరి మధ్య ఎక్కువ మాటలు సాగలేదు. వెళ్తానని లేచాడు. అప్పుడప్పుడు వస్తుండండి, నాకేం తోచదు అంది అర్థింపుగా. అంతకంటేనా అంటూ బయటకు వచ్చాడు. అప్పుడే నారాయణమూర్తి సరికొత్త అంబాసిడర్ కారుతో వచ్చాడు. కారు దిగి మోహన్ను చూసి నవ్వాడు. నువ్వటోయ్ అంతా కులాసా? కులాసానండి. డ్రైవర్ని కూడా తీసుకొచ్చినట్లున్నారు. మరేం చెయ్యనోయ్, అమ్మాయికి కాలక్షేపం కావాలిగా. అదేం వెళ్తున్నావా? కాసేపు కూర్చోబోయ్ అంటూ ఆయన బలవంతం మీద 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయాడు. రోజు సాయంత్రం అనుకోకుండా నారాయణమూర్తి ఇంటికి వెళ్ళేవాడు. క్యారమ్స్, టెన్నికాయిల్ ఆడుతూ గడిపేవాడు. ఒక్కోసారి ఆలస్యమైతే భోజనం అక్కడే చేసేవాడు. మాలతి ఐశ్వర్యపు గాలాలు వేసి బంధించేది. రాధ కనుదోయి లాక్కునేది తన వైపుకు. మోహన్కు రోజూ వెళ్ళి మాలతిని చూడండి తోచేది కాదు. ఆమెపై జాలితో కావచ్చు, లేక ఆమె ఇంట్లో జరిగే మర్యాదలకే కావచ్చు, వెళ్ళటం మానుకోలేక వెళ్ళేవాడు. రండి మోహన్, మీరు కారు నడపటం నేర్చుకోండి అనేది మాలతి. నాకెందుకు అంటూనే కారు నడపటం నేర్చుకున్నాడు. మోహన్ కారు నడపటం నేర్చుకున్నాక ఇద్దరూ కలిసి తిరిగి వచ్చేవారు. మోహన్ను పూర్తిగా ఐశ్వర్యంతో తన స్వాధీనం చేసుకుంది. తను ఎన్నేళ్లు కూడబెడితే కారు నడపగలడు? ఎన్ని యుగాలు తపస్సు చేస్తే ఈ మేడలాంటి మేడ కట్టగలడు? తను కారు నడుపుతుంటే ఎంతమంది ఈర్ష్యగా చూస్తారో. క్రమంగా అతని మనోఫలకం మీద రాధముద్ర మాయమై మాలతి తిష్టవేసింది. అదేమిటి, మోహన్ను అసహించుకునేదాన్ని ఇప్పుడు అతన్ని చూడందే ఉండలేకపోతున్నాను. రాధకు ద్రోహం చేస్తున్నానా? విదే నాకు ద్రోహం చేయలేదా? ఎవరి గురించి ఆలోచన మాత్రం తనకు దేనికి? రాధకు అపురూపమైన అందం ఉంది. ఎవరైనా సంతోషంగా చేసుకుంటారు. తనను ఈసారి ప్రకృతి పరిసరాలపై పట్టలేనంత కోపం వచ్చింది ఆమెకు. తెలియని ఏదో పట్టుదల ఆమెను వశం చేసుకుంది. అమ్మా, మీకు ఉత్తరం పని మనిషి కవర్ తెచ్చి ఇచ్చింది. పైన దస్తూరి చూసి చించివేసి తృప్తిగా నిట్టూర్చింది. మాలతి, సాగర్లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది అంటూ వచ్చాడు మోహన్. వెళ్దామా? సంబరంగా అడిగింది. అలాగే, నేను భోజనం చేసి వస్తాను, సిద్ధంగా ఉండు. మాలతి కోపంగా చూసింది. తప్పు, ఇక్కడే చేస్తాను అంటూ చెంపలు వాయించుకున్నాడు. అలా రావాలి దారికి. గర్వంగా నవ్వుతూ లోపలికి వెళ్ళింది. మరో అరగంటలో ఇద్దరూ ముస్తాబై వెళ్ళిపోయారు. ఏమండి, మోహన్కు మేనరికం ఉందని తెలిసి అమ్మాయిని అలా స్వేచ్ఛగా తిరగనిస్తారేమిటి? విమలమ్మ ప్రశ్నించింది నారాయణమూర్తితో. ఆ సంగతి మోహన్కు తెలియదా అన్నారు చుట్ట పీలుస్తూ. తెలుసు, మగవాడు రేపు ఏమన్నా చెల్లుతుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి అంది. ఇంత ఐశ్వర్యాన్ని వదిలి వెడతాడటే పిచ్చిదానా? నా బాధ నీకేం తెలుసు? ఏ సంబంధం మాట్లాడబోయినా అమ్మాయి అవిడితనాన్ని ఎత్తి చూపేవారే. మన మంచి మర్యాద గౌరవించిన వారేరి. అందుకే మనం కొంచెం మారాలి. మోహన్ మాలతిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పించాలి. తర్వాత రాధకు మనమే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయవచ్చు. ఆ పిల్ల అందచందాలకు ఎవరన్నా ముందుకు వస్తారు అన్నాడు గంభీరంగా నవ్వుతూ. విమలమ్మ ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. రాధ మనసులో లేదు. మోహన్ దగ్గర నుండి ఉత్తరం వచ్చి నెలకు పైన అయింది. కారణం ఊహించలేకపోయింది. అంత క్రితం రాసిన ఉత్తరాల నిండా ముహూర్తాలను నిందించుచు విరహం ఒలకపోశాడు. తరువాత మాలతి కుటుంబం మంచితనం గురించి వ్రాసేవాడు. రాను రాను ఉత్తరాలు రావడం తగ్గిపోయింది. రాఘవయ్య గారికి క్షేమ సమాచారాలు తెలుపుతూ ఓ కార్డు ముక్క రాసేవాడు. ఫస్ట్ టర్మ్ సెలవులకు రాలేదు. మాలతికి ఉత్తరం రాసినా జవాబు రాలేదు. తన పిచ్చి కానీ మాలతితో స్నేహం చేసే అంతస్తు తనకేది అనుకుంది రాధ.
జానకమ్మ మామూలు ధోరణికి బాధపడుతూ బాలుకు ఉషకు చదువు చెప్తూ కాలక్షేపం చేస్తుంది. జానకమ్మకు కళ్ళు మంటలు తలనొప్పి తరచుగా రావటం మొదలుపెట్టాయి. కంటి పరీక్ష కొరకు భార్యాభర్తలు హైదరాబాద్ బయలుదేరారు. ఇద్దరూ రిక్షా దిగి మోహన్ రూమ్కొచ్చారు. తాళం వేసి ఉంది. భోజనం చేయటానికి హోటల్కి వెళ్ళాడనుకొని అక్కడే పంచలో కూర్చున్నారు. పక్క రూమ్లో నుండి ఇంకో యువకుడు బయటకొచ్చి రాఘవయ్యను గుర్తించి నవ్వాడు. ఓహో, నువ్వటోయ్, బాగున్నావా? మా వాడేడి? విచిత్రంగా చూశాడు రాఘవయ్య గారు. మీకు తెలియదా? మీ బంధువులెవరో ఆ బిట్స్లో ఉన్నారట కదా. నెలలో 3 అంతులు అక్కడే ఉంటాడు మోహన్ అన్నాడు. బంధువులా? ఎవరబ్బా? పోనీ సాయంత్రం ఎప్పుడొస్తాడు బాబు? రాఘవయ్య గారు తమకున్న బంధువులను మననం చేసుకోసాగాడు. వస్తే వస్తాడు, లేకుంటే కాలేజీ నుండి సరాసరి అక్కడికే వెళ్తాడు. అయ్యో, మరెలా? అంది జానకమ్మ. మీరేం దిగులు పడకండి. అభ్యంతరం లేకుంటే నా రూంలో ఉండండి. అతడు బలవంతం చేయగా సామాన్లు అతని రూంలో పెట్టి స్నానాధికాలు ముగించారు. క్యారియర్ తెప్పించి భోజనం పూర్తి చేశారు. ప్రేమలు పెళ్ళిళ్ళు తరువాయ భాగం మరొక వీడియోలో విందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.